ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో ఈరోజు మనం 4వ మాట గురించి ధ్యానించబోతున్నాం. ఆ మాట ఏమిటంటే ఏలీ ఏలీ లామా సబక్తా అని, అంటే నా దేవా నన్నెందుకు విడిచిపెట్టితివి అనే మాటను మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో మనము చూడగలుగుతున్నాము. స్నేహితులారా, ఈ మాటలో ఉన్న బాధ ఏమిటి? యేసయ్య ఎందుకు ఇలా అన్నాడు? ఈ మాట మన జీవితానికి ఏమి నేర్పుతుంది? ఇవన్నీ ఇప్పుడు బైబిల్ ప్రకారం తెలుసుకుందాం. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మాటలో ఉన్న బాధ ఏమిటి? యేసయ్య ఎందుకు ఇలా అన్నాడు? ఈ మాట మన జీవితానికి ఏమి నేర్పుతుంది అనే మాటలు మనం తెలుసుకోబోతున్నాం. యేసుక్రీస్తుకు తెలియదా? తెలుసు, తను మనుషుల అందరి కోసం చనిపోతాడని. ఎందుకు మరి ఇలాగన్నారు? ఆశ్చర్యంగా ఉంది కదా. ఇక్కడ గమనించినట్లయితే స్నేహితులారా, ప్రభువు సంపూర్ణ దైవత్వం కలిగి ఉన్నారు, సంపూర్ణమైన మానవుడుగా ఉన్నట్లుగా మనకి కనపడుచు ఉంది. సాధారణమైన మనిషిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరికి ముఖం చూపించలేదు ఆయన ఉన్నప్పుడు. దేవుడు ఎవరికి మౌనంగా ఉన్నారు? అక్కడ మనం గమనించినట్లయితే ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి ఈ మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. 2 సువార్తల్లో చక్కగా అదే మాట రాయబడింది. మత్తయి సువార్త, మార్కు సువార్త 15వ అధ్యాయం 34 కూడా. 7 మాటలు ఇది మధ్యలో ఉన్న మాట, సెంటర్ వర్డ్. మొదటి 3 మాటలు ఇతరుల కోసం, శత్రువులను క్షమిస్తున్నట్లుగా, పాపికి రక్షణ ఇచ్చినట్టుగా, కుటుంబం యొక్క బాధ్యత నెరవేర్చినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే ఈ 4వ మాట తన ఆత్మ వేదనను తండ్రికి వెళ్ళబుచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చారిత్రక నేపథ్యం చూద్దాం, అలాగే భౌతిక నేపథ్యం కూడా మనం చూద్దాం. అక్కడ డార్క్నెస్ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సిలువ వేయబడినటువంటి 6 గంటల్లో చివరి 3 గంటలు, అనగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశమంతటా చీకట కమ్మింది అని మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో కనపడుతూ ఉంది. 3 గంటల పాటు మౌనంగా ఉన్న తర్వాత యేసు ఎంతో బిగ్గరగా కేక వేశాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. సిలువపై ఊపిరందక ప్రాణం పోయే స్థితిలో ఉండి కూడా ఒక వ్యక్తి బిగ్గరగా కేక వేయడం అసాధ్యం. కానీ ఆయన తన ఆత్మలోని భారమును భరించలేక కేక వేశారు. భాషా విశేషం చూస్తే ఆయన తన మాతృభాష అయిన అరామైక్లో ఈ మాట పలికారు. మనిషి అత్యంత వేదనలో ఉన్నప్పుడు తన హృదయ భాషలోనే మాట్లాడతాడు, తన మాతృభాషలోనే మాట్లాడతాడు. స్నేహితులారా, ఆ మాటను చూడండి ఒకసారి. నా దేవా, తండ్రి అని ఎందుకు పిలవలేదు ఇక్కడ? బైబిల్ గ్రంథంలో చూస్తే, మనం అన్ని పత్రికల్లో చూస్తే, ఎక్కడ చూసినా యేసుక్రీస్తు ప్రభువారు దేవునిని తండ్రి అని మాత్రమే పిలిచేవారు. కానీ ఇక్కడ చూసినట్లయితే లోకా సువార్త 10:21 కానీ, యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం కావచ్చు, ఎక్కడ చూసినా కూడా తండ్రి అనే సంబోధించారు. కానీ ఇక్కడ మాత్రం నా దేవా, మై గాడ్ అని పిలిచాడు. మర్మం ఏంటో తెలుసా? ఈ క్షణాన యేసు కుమారుడిగా కాదు, లోక పాపములను మోస్తున్న ఒక పాపిగా, ప్రతినిధిగా నిలబడ్డాడు. పాపము దేవుని నుండి వేరు చేస్తుంది కాబట్టి ఆ దూరాన్ని ఆయన అనుభవించారు. యెషయా గ్రంథం 59:2లో ఉంటుంది స్నేహితులారా. 59:2 మనం చూడగలుగుతున్నాం అక్కడ. తర్వాత మీరు బైబిల్ గ్రంథం తీసి చదువుకోగలరు. వీడియో యొక్క లెంత్ ఎక్కువ అవుతుందని నేను చదవట్లేదు స్నేహితులారా, మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ చూస్తే తన కుమారుడు తండ్రిని క్షమిస్తాడు, కానీ ఒక నేరస్తుడికి న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తాడు. మన పాపములకు తగిన తీర్పును తండ్రి తన కుమారుడిపై వేస్తున్న క్షణం ఇది. నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాటను మనం చూస్తే, తండ్రి ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు తన కుమారుని చేయి ఎందుకు విడిచాడు?
దీని వెనుక 3 ప్రధాన కారణాలు ఉన్నాయి స్నేహితులారా. హబక్కు 1:13 ఉంది, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపమును చూడలేడని ఉంది. ఆ క్షణాన లోక పాపమంతా యేసుపై మోపబడింది కాబట్టి తండ్రి తన ముఖాన్ని కుమారుని నుండి త్రిప్పుకున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మరొక మాటను చూస్తే ఇక్కడ మనము పాపానికి శిక్ష దేవుని నుండి ఎడబాటు, నరకం, లేదా మనకు రావాల్సిన నరక వేదనను దేవుడి నుండి వియోగాన్ని అంటే యేసు సిలువుపై అనుభవించారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 ఉంటాం. మనం ఎన్నటికీ చెయ్యి విడవబడకుండా ఉండటానికి ఆయన చెయ్యి విడువబడ్డాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఈ మాట ఇంకా కీర్తనల గ్రంథం 22:1 చక్కగా రాయబడి ఉంది. ఈ మాట 1000 సంవత్సరాల క్రితమే కీర్తనల గ్రంథములో తాను మెస్సైనని లేఖనములు తనలోనే నెరవేరుతాయనే మాటను కూడా మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 22:1 మెస్సయ్య పలికే వేదన ప్రవచనంగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. నా దేవా నా దేవా అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. స్నేహితులారా, ఇక్కడ త్రిత్వంలో ఉన్న మర్మము, ఆత్మీయ మర్మం కనిపిస్తూ ఉంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ విడిపోరు, కానీ సిలువుపై వారి మధ్య జరిగిన వియోగం ఒక అద్భుతమైన మర్మం కనబడుతుంది మనకు. కుమారుడు తండ్రి నుండి వేరవటం అంటే ఒక శరీరం నుండి ప్రాణం విడిపోవటం కంటే భయంకరమైనది. ఆయన మన కోసం శాపంగా మారాడండి. గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఉంటుంది. మన శాపాన్ని ఆయన భరించడం వలనే మనకు ఆశీర్వాదం లభిస్తూ ఉంది. స్నేహితులారా, ఈ మాటను మీరు నోట్ చేసుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. పాపం యొక్క భయంకరత్వం ఎలా ఉందో తెలుసా? పాపం ఎంత క్రూరమైనదంటే అది సాక్షాత్తు దేవుని కుమారుణ్ణి తండ్రి నుండి వేరు చేసింది. మనం పాపాన్ని తేలిగ్గా తీసుకోకూడదు స్నేహితులారా. ఇక్కడ చూడండి, ఒంటరితనం చేసింది. ఇక్కడ యేసు లోక పాపమును మోస్తున్నప్పుడు సంపూర్ణంగా ఒంటరివాడయ్యాడు. శిష్యులు విడిచారు, ప్రజలు ఎగతాళి చేశారు, చివరికి తండ్రి కూడా చేయి విడిచాడండి. మన ఒంటరితనాన్ని అర్థం చేసుకోగలిగే రక్షకుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఇలాంటి ఒంటరితనాన్ని ఆయన చూశాడు గనుక మన బాధను అర్థం చేసుకుంటున్నాడండి మన ప్రభువారు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం స్నేహితులారా. మనకు లభించిన హామీ అదే కనపడుతుంది. ఆయన చెయ్యి విడవబడ్డాడు కనుకనే నేడు మనము నేను నిన్ను ఏమాత్రము విడువును అనేటువంటి వాగ్దానమును మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 ఉంటుంది. నేను నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అనే వాగ్దానాన్ని పొందుకున్నాం స్నేహితులారా. ఎంత ప్రేమమయుడు మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్పవాడు తండ్రి. ఆ దేవాతి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఇంకో మాట చెప్పనా మీకు? దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును కాదు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును కాదు. ఆయన పాపము ముద్దగా మార్చబడ్డాడు గనుక తండ్రి చేయి విడిచిపెట్టేశాడండి. పాప శిక్షను అనుభవించే వారి జీవితంలో దేవుని చేయి బరువుగా ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నారు. స్నేహితులారా, ఈరోజు దేవుణ్ణి విడిచి నువ్వు జీవిస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం. నువ్వు తండ్రితో సమాధానపరచుకోకుండా నీ పాపములు భారమును మోస్తూ నీ వేదనను ఆయన భరిస్తే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నాడు స్నేహితులారా. ఆయన కల్వరి సిలువలో ఆ త్యాగం కనపడుతుంది. కొరడా దెబ్బలు నీ కోసం కదా? వీపు మీద భారమైన సిలువ నీ కోసం కాదా? భరించడాని అవమానం నీ కోసమే కదా? ముఖమంతా ఉమ్ములు, పిడిగుద్దులు, గేలి చేయబడుతూ, హేళన చేయబడుతూ, ఆయన క్రింద పడుతూ, ఆయన మీద భారమైన సిలువ పడుతూ గోల్కతాకు చేరి వస్తూ ఉన్నాడు స్నేహితులారా. కాళ్ళల్లో, చేతుల్లో శీల మేకులు, తలపైన ముండ్ల కిరీటం, రక్తము దారులై కారుతూ ఉంది. 6 అంగుళాలు కలిగిన 3 మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కలవరిగిల్లు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఉందండి. ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏర్లై పారింది నీకోసం కాదా? ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది. కానీ నా కోసం, సర్వమానవాళి కోసం
సర్వమానవాళి చేసిన పాపము నిమిత్తం ఆయన పాపముగా మార్చబడటానికి ఇష్టపడ్డాడండి. ఆయన రక్తాన్ని విమోచన క్రయధనముగా చెల్లించి మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి కొనిపోబడ్డాడండి. ఎంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడు స్నేహితులారా. ఎంత గొప్ప వాగ్దానాలను పొందుకున్నాం మనం. ఎంత గొప్ప వాగ్దానాలను పొందుకున్నాం. ఆ పాప భారం సిలువంతా ఆయనే మోసాడు కదా. ఇంకను నువ్వు లోకంలో జీవిస్తే ఎట్లా? ఇంకను పాపమును విడిచిపెట్టుకోకుండా ఉంటే ఎట్లా? నీకోసమే కదా కల్వరి సిలువలో ప్రభు ఆ వేదన అనుభవించింది. నా దేవా నా దేవా, ఏలి 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 లామా సబక్తా అని పిలిచినప్పుడు వారందరూ ఏమనుకున్నారో తెలుసా? అక్కడందరూ కూడా ప్రవక్తను పిలుస్తున్నాడు, ఆయన వచ్చి ఏం చేస్తాడు అని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ మాటను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ వచనాల్లో చూస్తే ఆ మాటను కూడా మనం చూస్తున్నాం స్నేహితులారా. సంపూర్ణ దైవత్వమై ఉండి కూడా నీ కోసం నా కోసం ఎంత త్యాగం చేశాడు ఆయన. కీర్తనలు 22లో రాసినటువంటి వాక్యం ద్వారా దావీదు ముందుగానే ఇలా రాశాడండి. ఆ ప్రవచనం నెరవేర్పు కనపడుతూ ఉంది. యేసయ్య నా దేవా అని 2 సార్లు అన్నాడంటే బాధలో ఉన్న దేవునిపై విశ్వాసం కోల్పోలేదు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నట్టు, దేవుడు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. పరీక్షల్లో, కుటుంబ సమస్యల్లో, బాధల్లో మనం కూడా దేవా నువ్వెక్కడున్నావు అని అడగవచ్చు. కానీ యేసయ్య యొక్క ఈ మాట మనకు ఒక ధైర్యం ఇస్తుంది. మనం అనుభవించే బాధను యేసయ్యకు తెలుసు. మన కన్నీళ్లను ఆయన అర్థం చేసుకుంటాడు. మనం ఒంటరిగా లేము. ఈరోజు మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని వదలడు. యేసయ్య మీతో ఉన్నాడు. యేసయ్య శిలువపై అనుభవించిన బాధ వల్ల మనకు రక్షణ, ఆశ మరియు దేవునికి దగ్గరగా వచ్చే మార్గం లభించింది. కాబట్టి స్నేహితులారా, నిరాశపడకండి, ప్రార్థించండి, దేవుణ్ణి నమ్మండి. ఎందుకంటే చీకటి తర్వాత వెలుగు వస్తుంది. శుక్రవారం శిలువ తర్వాత ఆదివారం పునరుద్ధానం వచ్చింది. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి సర్వశక్తిమంతుడైన దేవుడికి నువ్వు కావాలి స్నేహితులారా. ఆయన పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఒంటరిగా బాధపడాల్సిన పనేమీ లేదు. నీ శిక్ష మొత్తాన్ని ఆయన భరించాడు స్నేహితులారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన అపరాధమును బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఇది యేసయ్య గురించి ముందుగానే చెప్పారు. నువ్వు అనుకోవచ్చు, కొన్నిసార్లు ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా ప్రార్థనకు సమాధానం రావడం లేదు, నేను ఒంటరిగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో. ఒకవేళ నీ బాధను అర్థం చేసుకునేవారు లేరు అనుకుంటున్నావేమో. నీకు ఉత్తమమైన స్నేహితుడు ఉన్నాడు, యేసయ్య. మీరు ఎప్పుడైనా ఏడుస్తూ ప్రార్థించినా, దేవుడు వినడం లేదని అనిపించినా, దేవుడు మీకు చాలా దగ్గరగా ఉన్నాడు. అది గుర్తు చేసుకోండి. ఆకాశం మేఘాలతో కప్పబడినప్పుడు సూర్యుడు కనిపించడు, కానీ సూర్యుడు అక్కడే ఉంటాడు. అలాగే దేవుడు కనిపించకపోయినా మీతో ఉన్నాడు ప్రియులారా. ఆమేన్. అలాంటి దేవుడు. అందుకే ఈరోజు మీరు నిరాశలో ఉన్నా భయపడకండి. మీరు విలువైన వారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య మీకోసం సిలువపై చనిపోయాడు. ఆయన మీ కన్నీళ్లు చూస్తాడు, మీ ప్రార్థన వింటాడు, మీ జీవితాన్ని మార్చగలడు. చివరిగా ఒక మాట చెప్తున్నాను, ప్రపంచం నిన్ను వదిలిన యేసయ్య నిన్ను ఎప్పుడు వదలడు స్నేహితులారా. నిజంగా చెప్తున్నాను. ఈ బైబిల్ గ్రంథం పట్టుకున్న వాళ్ళు పడిపోయినట్లు చరిత్రలో లేరు. నీ కథ మొత్తం మారుస్తాడు ఆయన. నిన్ను విడిచిపెట్టాడు ఆయన. ఈ బాధలు, కష్టాలు, శ్రమలు ఇవన్నీ ఆయన చూశాడు. ఈ లోకం మట్టుకు ప్రభువుని వెంబడించొద్దు స్నేహితులారా. చనిపోయిన తర్వాత అసలు జీవితం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అంత బాధలో కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. అలాగ మనందరం కూడా కలిగి జీవిద్దాం. అలాంటి దేవుడు నిన్ను మర్చిపోడు స్నేహితులారా. ఆయన నీతో ఉన్నాడు. నీ చింత యావత్తు ఆయన మీదే. నీ జీవితాన్ని అద్భుతంగా చేస్తాడు. నాతో కలిసి ప్రార్థన చేస్తావా? నీ చింత మొత్తం తీసేస్తాడు. నేను పాపిని ప్రభువా క్షమించు,
నాలోనికి రా ప్రభు, నా జీవితాన్ని మార్చు ప్రభు అంటే నీ జీవితం అద్భుతంగా మారుతుంది స్నేహితులారా. అట్టి దేవుని కలిగి జీవిద్దాం. దేవుడు మన కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో 5వ మాట గురించి విందాము. దేవుడు మన కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.